అందరికీ నమస్కారం. కేఎస్ స్టేషన్ కి స్వాగతం. ఈ రోజు ఒక అద్భుతమైన కథను విందాం. మిత్రుని సలహా, రండి విందాం. దుర్గాదాసు బాగా కలిగి ఉన్న రైతు, కాని ఒట్టి సోమరి. అతను పొలం గట్రా చూడ్డానికి వెళ్లేవాడు కాదు. ఆవులు గేదెల గురించి అసలేం పట్టించుకునేవాడే కాదు. ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయా, ఏవి పోయాయా చూసుకునేవాడు కూడా కాదు. అన్ని పనులు నౌకర్లకే వదిలిపెట్టేవాడు. అతని బద్ధకం, అలక్ష్యం వల్ల ఇంటి పరిస్థితి అధ్వానమైపోయింది. అతనికి పొలాల వల్ల నష్టం రాసాగింది. పాడి వల్ల కూడా చెప్పుకోదగ్గ లాభం వచ్చేది కాదు. ఓ రోజు మిత్రుడు హరిశ్చంద్రుడు అతని ఇంటికి వచ్చాడు. అతను దుర్గాదాసు ఇంటి పరిస్థితిని జాగ్రత్తగా గమనించాడు. సోమరిపోతైన దుర్గాదాసు చెప్తే విని తన స్వభావాన్ని మార్చుకునేవాడు కాదని అతనికి తెలుసు. ఎలాగైనా స్నేహితునికి మేలు చెయ్యాలని ఆలోచించి దుర్గాదాసుతో ఇలా అన్నాడు. మిత్రుడా, నీ కష్టాలు చూస్తుంటే నా గుండె తరుక్కొని పోతుంది. నీ దారిద్ర్యం పటాపంచలయ్యే ఒక మంచి ఉపాయం చెప్తాను. బాబ్బాబు, ఆ ఉపాయం కాస్త చెప్పి పుణ్యం కట్టుకోకూడదు? నీవు చెప్పినట్లే తూచా తప్పకుండా నడుచుకుంటాను. దుర్గాదాసు మిత్రునితో అన్నాడు. హరిశ్చంద్రుడు పక్షులు లేవకముందే మానస సరోవరంలో ఉండే ఒక హంస ఈ భూమి మీదకి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వాలుతుందో ఎవ్వరికీ తెలీదు. కాని ఆ హంసను దర్శనం చేసుకునే వాళ్లకు ఎలాంటి లోటు ఉండదు. దుర్గాదాసు ఏమైనా సరే నేను ఆ హంసను తప్పక చూడాలి. హరిశ్చంద్రుడు వెళ్ళిపోయాడు. దుర్గాదాసు మరుసటి రోజు కోడి కుయ్యక ముందే లేచాడు. ఇల్లు దాటి హంసను వెతుక్కుంటూ పొలం వైపు వెళ్ళాడు. అక్కడ పక్క పొలం యజమాని దుర్గాదాసు ధాన్యం కుప్ప నుంచి ధాన్యాన్ని తన కుప్పలోకి ఎత్తుపోసుకోవడం చూశాడు. దుర్గాదాసును చూడగానే అతను సిగ్గుతో తల ఉంచుకుని క్షమించమని ప్రార్థించాడు. పొలం నుంచి అతను ఇంటికి తిరిగొచ్చాడు. గోశాల వైపు వెళ్ళాడు. అక్కడ పశువుల కాపరి ఆవు పాలు పిండి అతని భార్య తెచ్చిన పాత్రలోకి పంచుతుండడం చూశాడు. దుర్గాదాసు అతన్ని మందలించాడు. ఇంట్లో పలహారం సేవించి హంసను వెతుకుతూ బయలుదేరాడు. పొలం వైపు వెళ్ళాడు. పొలం పని చెయ్యడానికి కూలీలెవ్వరూ రాలేదు. అతను అక్కడే కాసేపు ఆగాడు. కూలీలు వచ్చిన తర్వాత వాళ్లను మందలించాడు. ఇలా అతను వెళ్లిన చోటికెల్లా కొంతకు కొంతైనా నష్టం ఆగిపోయింది. దుర్గాదాసు ప్రతిదినమూ ఉదయమే లేచి హంసను వెతుక్కుంటూ వెళ్లేవాడు. పొలాల్లో తిరిగేవాడు. అతను రోజూ రావడం చూసి నౌకర్లు, కూలీలు పని పాటలు శ్రద్ధగా చేయడం మొదలుపెట్టారు. అతని పొలాల్లో, ఇంట్లో జరిగే చిల్లరమల్లర దొంగతనాలు నిలిచిపోయాయి. మొదట్లో అతను ఏదో రోగం వచ్చిన వాళ్లాగా కనపడేవాడు. ఇప్పుడు ఆరోగ్యం చేకూరింది. అతనికి మునుపు పొలాల్లో వచ్చే పంటల కంటే ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా రాసాగింది. ఆవులు గేదెల నుంచి పాలు ఎక్కువగా రాసాగాయి. ఒకరోజు హరిశ్చంద్రుడు మిత్రుడైన దుర్గాదాసును చూడాలని వచ్చాడు. దుర్గాదాసు స్నేహితునితో ఇలా అన్నాడు. మిత్రుడా, నాకు ఇంతవరకు హంస కనపడలేదు. కాని దాన్ని వెతకడంలో నాకు ఎంతో మేలు కలిగింది. హరిశ్చంద్రుడు నవ్వి ఇలా అన్నాడు. హంస అంటే మరేమిటో అనుకున్నావు కాబోలు. కష్టపడడమే తప్ప మరేమీ కాదు. రెక్కల కష్టం ఊరికే పోదు. తన పని తాను చేసుకోకుండా ఇతరులకు వదిలిపెట్టిన వాడే ఎప్పుడూ నష్టపోతాడు. సొంతంగా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేవాడే నౌకర్లపై అజామాయిషీ చేస్తూ సిరి సంపదలు, గౌరవ మర్యాదలు పొందగలుగుతాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి, కష్టానికి ఫలం తప్పక దొరుకుతుంది. అదండి కథ. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా మన కేఎస్ స్టేషన్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి. అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి.